హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మనం ఈ మధ్యకాలంలో తరచూ ఒక ఎన్నిక గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేంటి అంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలోకి వెళ్ళడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఆ స్థానానికి మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో మేము గెలవాల్సిందే అని చెప్పేసి బీరాలు పలుకుతూ వచ్చారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం గెలవడం వలన తెలుగుదేశం పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అయితే ఇది ఖచ్చితంగా ఒకవేళ గెలిస్తే కనుక అది చెడ్డ పేరు తప్పితే ఇంకొకటి ఏముండదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి 600కు పైగా ఓట్లు ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమి వారికి 200కు మాత్రమే ఉన్నాయి. వీరు గెలవాలంటే ఖచ్చితంగా 400 ఓట్లు కొనుగోలు చేయాలి. ఒక క్యాండిడేట్కు 5 లక్షల నుంచి 10 లక్షలైనా ఇచ్చి మేము కొంటాం, అందరూ మాతో టచ్లో ఉన్నారంటూ వంశీకృష్ణ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ గారు మంచి వ్యక్తి కావడం, ఆయన ఒకంత ఆశ్చర్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను అనౌన్స్ చేయడంతో ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన నాయకులు కూడా మనం బొత్స సత్యనారాయణ గారినే ఎన్నుకుంటే మంచిది పెద్ద ఆయన అని చెప్పేసి అందరూ ఆలోచన చేసినట్టున్నారు. అందుకనే వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఆయన చెప్పినట్టుగానే బెంగళూరు క్యాంపుకి వెళ్ళారు. ఇవన్నీ జరుగుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ గారు కూడా ఒక వింత ఆలోచనలో పడ్డట్టున్నారు. ఎలాగైనా పోటీ చేసి ఓడిపోవడం కంటే మనం ఈ స్థానాన్ని వదిలేయటమే మంచిది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలాగూ ఖాళీ అవుతూ ఉంటాయి, అప్పుడు ఎమ్మెల్సీ స్థానాలన్నీ మనకే వస్తాయి. కాబట్టి దీనిని మనం ఇంత ఇప్పుడు పోటీగా తీసుకొని ఇప్పుడు దీన్ని పోటీ పెడితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ అక్కడే కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయాలి. అలాగే డబ్బు పెట్టందేమో గెలవలేము, డబ్బంతా కూడా వృధా అయిపోతుంది, ఇదంతా అవసరం ఉండదు అవద్దు అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్టుగా మన ఆస్థాన మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు రాసుకొచ్చింది. డ్రాప్ అయినట్టుగా రాసుకొని వచ్చింది. ఆంధ్రజ్యోతి రాసింది అంటే అది ఖచ్చితంగా జరిగినట్టే. అందువలన వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఇది సాయంత్రం లోపలగా తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అదే ఎన్డీఏ కూటమి తరపున ఎవరు కనుక నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. చూద్దాం మరి సాయంత్రం లోపలగా ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.